నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. సాక్షి టీవీలో ప్రసారమైన వ్యాఖ్యలను ఖండించిన తెలుగు మహిళలు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశం. గుంటూరులో ప్రారంభమైన ఎల్ఎన్ఐ ఇండస్ట్రీ ప్రారంభించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఘనంగా జరిగిన బోయపాలెం హరిహర క్షేత్రం వార్షికోత్సవం పర్యవేక్షించిన ఆలయ ధర్మకర్త వడ్డేపల్లి శివశంకర్ దంపతులు. అమరావతి ప్రాంత మహిళలను నీచంగా మాట్లాడిన వైసీపీ పేటీఎం జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేట తెలుగు మహిళా నాయకురాలు తెలిపారు. శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కృష్ణంరాజు కొమ్మినేని సైంధవుల్లా తయారయ్యారు. పురాణాల్లో మనుషులు ఋషులు యాగాలు యజ్ఞాలు చేస్తున్నప్పుడు రాక్షసులు యాగాలు యజ్ఞాలు భగ్నం చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేసినట్టు విన్నాం. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులు మొదలుపెడితే అది ఓర్చుకోలేని వైసీపీ సాక్షి మీడియా విష ప్రచారం మొదలుపెట్టారు. సాక్షి ఛానల్ అధినేత అయిన వైఎస్ భారతి కూడా ఓ మహిళని మర్చిపోయి సాటి మహిళల్ని ఇన్నేసి మాటలు అనిపిస్తారా? ఇంకోసారి తప్పుగా మాట్లాడినా ప్రవర్తించినా ఒక ఉద్యమంలా మీకు బుద్ధి చెప్పే వరకు చట్టపరంగా పోరాటం చేస్తాం, ఖబర్దారని హెచ్చరించారు. అమరావతి మహిళలను దారుణంగా అవమానించిన ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు మిర్యాల రత్నకుమారి, నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు చనంశెట్టి పద్మ, మహిళా నాయకురాలు తులసమ్మ, సుభాషిణి, అఖిలాబాయి, కనికరం తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు ఇద్దరి ఆదేశాల మేరకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మరియు హోంమంత్రి శ్రీమతి అనిత గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు నడుస్తూ ఉన్నాయి. దీని తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పుట్టప్ చేయమని కూడా మాకు హోమ్ మినిస్టర్ గారు చెప్పున్నారు. ఎందుకు అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని, 5 కోట్ల ప్రజల కలల కాణాచి. ఎందుకు కలలు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కూడా చోటు లేకుండా 3 ముక్కలాటలాడి 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక చారడం మన్ను కూడా పోయకుండా అమరావతి నిర్మాణాన్ని ధ్వంసం చేసి రోడ్లు కూడా తవ్విపోసేసి ఇనుము మొత్తం తీసుకెళ్ళి అమ్ముకుని అమరావతిలో చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమైతే అభివృద్ధి చేశారో మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఎలాగా అంటే మునివాటికల్లో మునులు యాగాలు చేసుకుంటూ ఉంటే రాక్షసులు వచ్చి మాంసాన్ని రక్తాన్ని చీవుని దొర్లిచి ఆ యజ్ఞాలను భంగం చేసినట్టు 5 కోట్ల ప్రజల కోరికల్ని కలల్ని తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే దాటన్నింటినీ నాశనం చేయడానికి వైసీపీ తయారై 5 ఏళ్ల కాలంలో సర్వనాశనం చేసింది. సరే, మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి మళ్ళీ కంకణధారై తిరిగి మళ్ళీ ఇంకొక యజ్ఞానికి చంద్రబాబు గారు ఇక్కడ ఉద్యుక్తులై ఉన్నారు. దీనిని ఎవరైతే అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీలోని వివిధ శ్రేణుల్లో ఉన్న నాయకులు, నాయకురాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం ఎంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారో దాన్నంతటినీ బూడిదలో పోసిన పన్నీరు చేసి సర్వనాశనం చేయాలని సాక్షి పేపరు, సాక్షి టీవీ, వైసీపీ నాయకులు, వైసీపీ అధినాయకుడు కంకణం కట్టుకొని ఉన్నారు. దీనికి అనేక రకాల కారణాలను చూడొచ్చు. మొన్న ఐతానగర్లో తెనాలిలో గంజాయి బ్యాచ్ని పోలీసులు కొట్టారని దాన్ని ఒక రాద్ధాంతం చేసి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పరామర్శకు రావటాన్ని ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణగా చూసి, అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసినా భూతద్దంలో పెట్టి దాన్ని విలన్లుగా చిత్రీకరించేందుకు జగన్ అండ్ కో
ప్రయత్నం చేస్తారన్న దానికి దీన్ని మనం ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మహిళవే అమరావతి ప్రాంతపు మహిళల వేసిలు అని మాట్లాడుతూ ఉంటే ఒక మహిళవై నువ్వు సహించి ఊరుకున్నావంటే నీ ఆడతనానికే మచ్చని చెప్పి ఇక్కడ మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకసారి మీ సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ మహిళలను కించపరుస్తూ ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో వాళ్ళు ఈనాడు అధికారానికి వచ్చిన మీ పార్టీ 5 సంవత్సరాల కాలంలో నరకాన్ని అనుభవించారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. 5 సంవత్సరాల కాలం భారతదేశంలో ఏ ఉద్యమం నడవనంతగా అక్కడ కేవలం రైతులు మహిళలు నడిపితే వాళ్ళని అభినందించాల్సింది పోయి ఈ రకంగా మీరు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మీ పేపర్ ద్వారా మీ ఛానల్ ద్వారా ఇన్ని బూతు మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు చూసి సహించడం మీ ఆడతనానికే మచ్చ, జర్నలిస్టు కులానికే ఒక తీరని శాపం. మీలాంటి వాళ్ళ చేతుల్లో సాక్షి ఛానల్ ఉండటం మేము చేసుకున్న దరిద్రం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఎక్కడా లేనటువంటి పాలిమర్స్ ఇండస్ట్రీని గుంటూరు నగరంలో నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ ఎస్ఎల్ఐ పాలిమర్స్ ఎల్ఎల్పి ఇండస్ట్రీకి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ స్విచ్ ఆన్ చేసి యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ దంటు అయ్యప్పరెడ్డిని అభినందించారు. ఈ సంస్థ పురోగతిని సాధించి లక్ష్యాలను చేరుకోవాలని, తద్వారా ఎంతోమంది ఉపాధి అవకాశాలు కూడా పొందుతారని, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని ఆకాంక్షించారు. ప్రారంభ కార్యక్రమంలో కొలకలూరి కోటేశ్వరరావు, కొత్త చిన్నపరెడ్డి, ఉప్పుటూరి నరసింహారెడ్డి, జోజిబాబు తదితరులు ఉన్నారు. ఎడ్లపాడు మండలం బోయపాలెంలో ఉన్న శ్రీ హరినక్షత్రం వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గత 3 రోజులుగా దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు. ఆదివారం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. వార్షిక ఉత్సవాలను ఆలయ ధర్మకర్తలు వడ్డేపల్లి శివశంకర్ దంపతులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వింజరపు నరసింహారావు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించినట్టు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బోయపాలెం గ్రామంలో వేయించేసినటువంటి హరిహర క్షేత్రంలో, ఈ మహాపుణ్యక్షేత్రంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు ఈ 2 రోజులు కూడా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం, అదేవిధంగా ఉమారామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మొదటి రోజు. రెండో రోజు చక్రస్నానం, అదేవిధంగా పౌళింపు సేవా కార్యక్రమాలు జరగడం. మూడో రోజున త్రయాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఆఖరి రోజు. ఈ రోజున అభయాంజనేయ స్వామి వారికి విశేషంగా మన్యసూక్తపూర్వక పంచామృత అభిషేకములు, విశేషమైనటువంటి నాగవల్లి అర్చనలు, అదేవిధంగా సింధూర అర్చనలు జరపడం జరిగింది. కమల్నాథ్ జ్యువెలర్స్ అధినేత కొత్త రాజేంద్ర ప్రసాద్ చిన్న ఆర్వీఎస్ హై స్కూల్ రోడ్లో నూతనంగా గృహం నిర్మించుకున్నారు. ఆదివారం జరిగిన వారి గృహప్రవేశ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. రాజేంద్ర ప్రసాద్ను అభినందించి వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ వేడుకల్లో వారి వెంట జంజన వెంకట్రావు, జల్లెడ గణేష్ తదితరులు ఉన్నారు. పట్టణంలోని సాధినేని చౌదరి స్కూల్లో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర యోగా శిక్షణ కేంద్రంలో ఈ నెల 9వ తేదీ సోమవారం 80వ బ్యాచ్ ప్రారంభమవుతుందని యోగా గురువు రాంబాబు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 5 గంటలకు శిబిరం వద్దకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. ఎడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకరికి అమ్మమ్మ, మరొకరికి నాయనమ్మ అయ్యే వృద్ధురాలిపై మనవళ్లు దాడి చేశారంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండవీడు గ్రామానికి చెందిన తోట లక్ష్మీకాంతమ్మ తన మనవళ్లు మహేష్ బాబు, దమ్ము రామారావులకు తరచూ డబ్బులు ఇస్తుండేది. ఈ విషయాన్ని వారి తల్లులకు చెప్పిందని ఆగ్రహిస్తూ ఈ నెల 4వ తేదీన మహేష్ బాబు తన నాయనమ్మపై గొడవపడి జుట్టు పట్టుకుని కొట్టాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దాడి చేయగానే ఆమె కొండవీడు నుంచి చిలకలూరిపేటలో నివాసం ఉంటున్న తన కుమార్తె మాధవి వద్దకు వెళ్ళింది.
అయినా ఆమెకు ఫోన్లు చేసి మనవళ్లు వేధింపులకు గురి చేయడంతో పోలీసులను ఆశ్రయించి తన గోడును విన్నవించుకుంది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ నాయకులు దండా సాంబశివరావు కుమారుని వివాహం వారి స్వగృహం నందు ఆదివారం జరిగింది. ఆ వివాహ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. నూతన వధూవరులు నాగార్జున, పద్మలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొట్టిపాటి సాంబశివరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. దేశంలో 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిలకలూరిపేట పట్టణంలోని శాఖల మహాసభలను సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్టు పట్టణ కార్యదర్శి పేలూరు రామారావు తెలిపారు. రాష్ట్ర సిపిఐ మహాసభలు త్వరలో ఒంగోలు నగరంలో జరుగుతున్న నేపథ్యంలో స్థానిక శాఖల మహాసభల్లో సమస్యలపై చర్చించి శాఖల నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని రామారావు తెలిపారు. సిపిఐ శాఖల మహాసభల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి మహాసభలు ఒంగోలు పట్టణంలో జరుగుతున్న సందర్భంగా చిలకలూరిపేటలో కూడా శాఖలు అదేవిధంగా పట్టణ మహాసభలు జరపడానికి నిర్ణయించడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల పోరాట చరిత్ర కలిగి అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిస్తూ పేద బలహీన వర్గాలకు ఆదర్శంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు శాఖ మహాసభలని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక నాయకులు దుగ్గి వెంకట సుబ్బారావు కుమార్తె వివాహం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ వివాహ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు ఉదయలక్ష్మి, సాయి దుర్గ, మణితేజలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు ఆయన వెంట ఉన్నారు. పట్టణంలోని వరలక్ష్మి ఆసుపత్రి ప్రక్కన ఉన్న శ్రీవల్లి ఇంటర్నేషనల్ హోమియో వైద్యశాలకు ప్రముఖ హోమియో వైద్యులు, గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీత, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ మంగళవారం రానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 3 ఏళ్ల క్రితం హోమియో క్లినిక్ ప్రారంభించి ఎందరికో మొండి వ్యాధులు నయం చేస్తూ సేవలందిస్తున్న శ్రీవల్లి హోమియో క్లినిక్ ఈ అవకాశం కల్పిస్తున్నట్టు వారు వివరించారు. మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. ఈ అవకాశం పట్టణ మరియు పరిసర ప్రాంత రోగులు వినియోగించుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. మన చిలకలూరుపేటలో శ్రీవల్లి హోమియో క్లినిక్లో డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో హోమియో వైద్య సేవలు అందరికీ అందిస్తున్నామన్నది అందరికీ విదితమే. ఎన్నో దీర్ఘకాలిక రోగాలు అంటే చాలా రోజుల నుంచి నయం కాని మొండి రోగాలన్నింటికీ సొల్యూషన్ తీసుకొస్తున్నాము, వాటిని నయం చేస్తున్నాము. ఆ దిశగా మేము చేసే ప్రయత్నంలోనే మరొక అడుగు ముందుకేసి ఇంటర్నేషనల్ హోమియో రంగంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన గోల్డ్ మెడలిస్ట్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన డాక్టర్ శ్రీనాథ్ గారు ఇండిగో హాస్పిటల్ నుంచి, హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ నుంచి మేము రప్పించడం జరుగుతుంది. ఈ నెల 10వ తారీఖు అనగా మంగళవారం. కనుక మన చిలకలూరుపేట గ్రామంలోనే కాకుండా మీకు తెలిసిన వారికి కూడా ఏదైనా దీర్ఘకాలిక రోగాలు కానీ, చాలా రోజుల నుంచి నయం కానీ మొండి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే, ఎలాంటి వైద్యానికి అందుచిక్కని అంశాలు ఏమన్నా ఉంటే కనుక హోమియోలో ఖచ్చితమైన సొల్యూషన్ తీసుకురావడానికి మా ఈ ప్రయత్నంలో మీరు కూడా ఒక అడుగు ముందుకేసి వస్తారని ఆశిస్తున్నాము. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద గత 70 రోజులుగా చేస్తున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం మరో 10 రోజులు కొనసాగుతుందని మండప ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం మున్నలూరి నాగేశ్వరరావు ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీ చేసినట్టు ఆయన వివరించారు. ఎండలు తీవ్రమైన దృష్ట్యా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ ఎండాకాలం శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం తరఫున 70వ రోజు మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. ఈ 70 రోజుల నుంచి ఏకదాటిగా మజ్జిగ కార్యక్రమం ఆపకుండా జరుపుతున్నాం. ప్రతి ఒక్కరు మజ్జిగ తాగి చాలా బాగున్నాయి, అందరూ ఇట్లే చేస్తే బాగుంటుంది అని ప్రజలు కొనియాడుతున్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని మేమందరం కూడా ఊహించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందరు ప్రజానీకము ఈ వచ్చే జనం కూడా ప్రజానీకం కూడా ఎక్కడా మజ్జిగ లేవు, ఈ కళ్యాణం దగ్గరే మజ్జిగ ఉన్నాయి అని చెప్పి అందరూ వస్తున్నారు. కాబట్టి ఈ మజ్జిగ కార్యక్రమాన్ని ఈ ఎండాకాలం బాగుంటున్నారు కూడా.
ఈ నెల 9వ తేదీ సోమవారం పోలిరెడ్డిపాలెం ఫీడర్లోని లైన్ల మరమ్మతులు ట్రీ కటింగ్ కారణంగా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పోలిరెడ్డిపాలెం లక్ష్మీ నరసింహ కాలనీ కొండ్రుపాడు వైఎస్ఆర్ కాలనీ రాజు గృహకల్ప ప్రాంతాలకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని విద్యుత్ శాఖ డిఈఆర్ అశోక్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వారు కోరారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రాంగణంలో ఆదివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పేద వైశ్యులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అయిత ప్రసాద్, కార్యదర్శి కొత్తమాసు పూర్ణచంద్రరావు, క్లబ్ మాజీ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, ట్రెజరర్ శనగపల్లి వెంకటేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.